హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు లక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి, అందులో నేనుండాలి అనుకుంటాను. ఈరోజైతే నేను మా గార్డెన్లో కాసిన వంకాయలతోటి, తెల్ల వంకాయలు కదా అవి, నేనైతే కూర చేయలేదు ఫ్రెండ్స్. ఎప్పుడు పచ్చడే చేస్తాను, అయితే అది కూడా కాల్చి చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. అన్నీ కాల్చుకోవాలన్నమాట. వంకాయలు ఫస్ట్ ఆయిల్ రాసేసి ఇలా స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకుంటాను. ఎందుకంటే మామూలుగా అయితే నిప్పుల్లో కాల్చుకోవచ్చు, మనకి ఇప్పుడు నిప్పులు వసతి లేదు కదా ఫ్రెండ్స్. అందుకని నేను స్టవ్ మీద పెట్టి ఇలా కాల్చుకుంటాను. వంకాయలు, ఇంకా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఇలానే కాల్చుకుంటాను. తర్వాత అవన్నీ ఒలిచేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ పైన తప్పకంతా ఒలిచేసుకోవాలి. బాగా వచ్చేస్తాయి ఈజీగానే. అయితే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్, నెల్లూరు లక్ష్మి ఛానల్. మంచి మంచి వీడియోలు పెడతాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు పెట్టే కామెంట్స్ నాకు ఎంతో ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా కాల్చుకోవాలన్నీ. వీడియో లెంగ్త్ అవద్దని నేనైతే అన్నీ చూపించట్లేదు. ఒక వంకాయ, టమోటా చూడండి, అలా గుచ్చితే మెత్తంగా అయిపోవాలి. అంతే, అయిపోయింది. టమోటా, వంకాయ కూడా అయిపోద్ది. మెత్తంగా అయిపోతే అయిపోయినట్టే. పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. అటు ఒత్తి చూస్తే మెత్తంగా తెలుస్తుంది, అప్పుడైతే తీసేయచ్చు. బాగా ఉడికిపోద్ది వంకాయ. లేత వంకాయలు అవి ఇంకా పెద్ద సైజు కూడా అవుతాయి. నేనైతే కోసేసాను, విత్తనాలు కూడా ఉండవు దాంట్లో, బాగుంటుంది. తొక్కులు చూడండి ఎట్టు వచ్చేస్తున్నాయో. అట్లా అట్లా ఒత్తి చూస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్, ఉడికింది లేనిది. ఇంకా నేను 4 వంకాయలు చూపించాలంటే వీడియో పొడవైపోద్దని ఒక వంకాయ, ఒక టమోటా, ఇంకా ఉల్లిపాయ కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ కూడా అలానే తొక్కు తీసేసి కాల్ చేసుకుంటే ఆ పై పొర ఉంటుంది కదా, అది తీసుకుంటే చాలు. చిన్నప్పుడైతే మా అమ్మ ఇలానే చేసేది. ఇలా అంటే స్టవ్ కాదు, అప్పుడు స్టవ్లు లేవు కదా ఫ్రెండ్స్, అంతా నిప్పులు పొయ్యే కదా. బొగ్గుల్లో వేసి కాల్చేది. మంట కాకుండా నిప్పులన్నీ వంట అయిపోద్ది కదా, ఆ నిప్పులన్నీ బయటికి తీసి నిప్పుల్లో పెట్టేస్తే వంకాయ ఇవి బాగా మగ్గిపోతాయి. అప్పుడు రోట్లో వేసి దంచేది చట్నీ, చాలా చాలా టేస్ట్గా ఉండేది. ఇంక మనకి ఇప్పుడు అది లేదు కాబట్టి, పొయ్యిలు వసతి లేదు కాబట్టి స్టవ్ మీదే ఇలా చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా అలా కాల్ చేసుకుంటే బాగా కాలిపోతాయి. బాగుంటుంది ఫ్రెండ్స్ చట్నీ అయితే. అన్నిట్లో టిఫిన్లోకి, చపాతీలోకి, దోశలు, ఇడ్లీ అన్ని టిఫిన్స్కి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది పచ్చడి. కొంచెం చింతపండు వేస్తున్నాను, దానికి సరిపోయేంత చింతపండు. అది కొంచెం నీళ్లు పోసి ఒక ఒక పొంగు అట్లా రానిచ్చేది. ఎందుకంటే చాలానే ఉంది కదా పచ్చడి. మామూలుగా అయితే పడలేదు, నేను చేయను. ఇప్పుడైతే చాలా పచ్చడి అవుతుంది కాబట్టి నిలవ ఉండాలి కదా, అందుకే చింతపండు కొంచెం గుబగుబలాడిస్తాను, మంచి ఒక పొంగు రానిస్తాను. మిక్సీలోకి మెత్తగా కూడా ఉంటుంది బాగా వేసుకునేదానికి. దంచుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అదిగోండి 4 వంకాయలు, టమోటాలు, ఉల్లిపాయలు అంతా కాల్చేసాను. అవన్నీ ఒలిచి పెట్టేసుకోవాలి. వచ్చేస్తుంది ఈజీగా, బాగానే. తప్పు చూడండి. ఇప్పుడైతే చింతపండు పెట్టేసుకుంటాం స్టవ్ పైన. స్టవ్ వెలిగించుకొని ఒక పొంగు రానిచ్చుకుంటే చాలు ఫ్రెండ్స్. ఎక్కువసేపు ఏం పడలేదు. తర్వాత దాంట్లో ఉండే విత్తనాలు కూడా ఈజీగా బయటకు వచ్చేస్తాయి ఉంటే. మామూలుగా అయితే ఉండవు, డీమార్ట్లో తెచ్చుకుంటే ఒక్కొక్కసారి ఉంటాయి ఫ్రెండ్స్ విత్తనాలు. అవి మళ్ళీ మిక్సీలో అడ్డం పడతాయి కదా, అందుకని చూసుకుంటే విత్తనాలు తీసేయచ్చు. అవన్నీ మాకేం చెప్పక్కర్లేదు, మాకు తెలిసి అంటారేమో. ఇంకేదో ఒకటి చెప్పాలి కదా, అందుకే చెప్తూ ఉన్నాను వీడియో అయ్యేదాకా.
తొక్కంతా ఒలిచేసుకున్నాను అన్నిటికీ. టమాటాకు కూడా ఒలుచుకునేసాను. బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈజీగానే. అన్నీ ఒలిచేసుకున్నాక కొంచెం అట్లా ఒక్కరోజు స్మాష్ చేసుకునేది. చూడండి వంకాయలు ఎంత మెత్తగా ఉడికిపోయాయో. అన్నీ వేసుకున్న మిక్సీ జార్కి దానికి తగినంత ఉప్పు, చిన్నుల్లిపాయలు కూడా వేసాను, పసుపు, మీకు ఎంతవరకు సరిపోద్దో అంతవరకు సాల్టు, పసుపు వేసేసుకొని, చిన్నుల్లిపాయలు కూడా 4 వేసుకొని, చింతపండు వేసేసుకొని అన్నీ వేసేసి మిక్సీకి పెట్టుకోవడమే. రెడీ. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఆయిల్ వేసుకొని బాండల్లో తిరగమాత పెట్టుకుంటాము. పోపు అంటారు కదా కొంతమంది, మేమైతే తిరగమాత అంటాము. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసి తిరగమాత పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కొంచెం మెంతులు, ఎందుకంటే అవి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి కొంచెం ముందు వేగాలి కదా, అందుకని మెంతులు ఫస్ట్ వేస్తాము. కొంచెం ఒక్క రవంత, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే ప్రతి దాంట్లో ఇంగువ, మెంతులు వేస్తాను కంపల్సరిగా. పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, గట్టిగా వచ్చింది ఫ్రెండ్స్. నీళ్ళే పోయిలు అస్సలు నేను, ఎందుకంటే ఎక్కువ ఉంది కదా చట్నీ, పాడవద్దేమో అనే ఉద్దేశంతో నీళ్ళైతే పోయి, ఆ చింతపండు నీళ్ళే సరిపోయాయి. ఎందుకంటే టమాటా అన్నీ ఉన్నాయి కదా, లిక్విడ్ లాగా వచ్చింది, కొంచెం పర్వాలే. మనం కావాలనుకున్నప్పుడు కొంచెం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం కొంచెం తీసుకొని అన్నంలోకి అయితే పర్వాలేదు అసలు, అట్లా తినొచ్చు. టిఫిన్లోకి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు అప్పటికప్పుడే. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే సూపర్.